ఇవాళ మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది, ప్రకటిస్తారు అని చెప్పేసి నిన్న డిసైడ్ అవుతుంది, మంగళవారం నాడు ప్రకటిస్తారు అనేటువంటిది అనుకున్నారు. కానీ ఇట్లా కొంతవరకు లేట్ అయిపోతుందంట. 4 బెర్తులకు 7 రాష్ట్ర కేబినెట్ విస్తరణపై రాహుల్ గాంధీ చేతికి లిస్ట్ వచ్చిందంట. ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీల్లో ఒక్కొక్కరికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందంట. ఈ నెల 30న ఖర్గేతో చర్చించాక అధికారిక ప్రకటన. రాహుల్ గాంధీతో విడివిడిగా కేసీ వేణుగోపాల్, ముఖేష్ గౌడ్, మహేష్ గౌడ్ భేటీ అంట. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గంపై లిస్ట్ ఇచ్చిన కేసీ వేణుగోపాల్. అనంతరం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో మాట్లాడిన రాహుల్, ప్రకృతి చికిత్సలో ఉన్న ఏఐసీసీ చీఫ్ ఖర్గే, ఆయన ప్రకృతి చికిత్స కోసం వెళ్ళినట్ట, కొంచెం ఆరోగ్యం బాగాలేకపోతే 30న ఢిల్లీకి రాగానే తుది నిర్ణయం తీసుకుంటారట. హైదరాబాద్కు తిరుగుపయనమైన సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. రాష్ట్ర కేబినెట్లో కొత్తగా 4కి ఛాన్స్ దక్కనుంది. ఈ మేరకు కాంగ్రెస్ హైకమాండ్ లిస్టుకు తుది మెరుగులు దిద్దుతున్నది. వాస్తవానికి గత మంగళవారమే, అంటే ఈ మంగళవారమే ప్రకటన రావాల్సి ఉన్నా ఏఐసీసీ చీఫ్ ఖర్గే అందుబాటులో లేకపోవడంతో ఈ నెల 30కి వాయిదా పడింది. ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటున్నందున ఆయన షెడ్యూల్ ప్రకారం మంగళవారం ఢిల్లీకి చేరుకోవాల్సి ఉంది. అయితే చికిత్సను డాక్టర్లు మరో 2 రోజులు పొడిగించాలని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 30న ఖర్గే ఢిల్లీకి చేరుకోనున్నారు. కాగా కేబినెట్ విస్తరణ మళ్లీ వాయిదా పడడంతో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్కు తిరిగి పయనమైనట. ఇక రాహుల్తో సమావేశాలు. సోమవారం ఢిల్లీ 10 జన్పథ్లోని సోనియా గాంధీ ఇంట్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు పార్టీ వ్యవహారాల జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వేరువేరుగా భేటీ అయ్యారు. తొలుత కేసీ వేణుగోపాల్ కేరళలోని నీలంబూర్ అసెంబ్లీ బై ఎలక్షన్కు సంబంధించిన పార్టీ అభ్యర్థి ప్రకటనపై రాహుల్తో చర్చించారు. ఇక ఆర్యధన్ షౌకత్ను బరిలోకి దింపాలని నిర్ణయించారు. అనంతరం తెలంగాణ మంత్రివర్గ విస్తరణతో పాటు పీసీసీ నూతన కార్యవర్గం అంశాలను రాహుల్కు బ్రీఫ్ చేసినట్లు తెలిసింది. అయితే 4 మంత్రి పదవుల భర్తీకి సంబంధించి 7 పేర్లు ప్రయారిటీలో ఉన్నాయని వివరించారు. దానిపై లిస్టు అందజేసినట్లు తెలిసింది. అలాగే 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు, తక్కువ సంఖ్యతో కూడినటువంటి పీసీసీ కార్యవర్గ లిస్టును సమర్పించినట్లు సమాచారం. అనంతరం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కుటుంబ సమేతంగా రాహుల్ను కలిశారు. మహేష్ కుమార్ గౌడ్ కుటుంబ సభ్యులతో కాసేపు ముచ్చటించిన రాహుల్ తర్వాత ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యిందంట. భేటీ అయ్యి మరి పార్టీలో ఎట్లా చేద్దాం, ఏం కథ, ఎవరెవరికి ఏమేమి పదవులు ఇద్దాం, ఇక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్లు ఎంతమందికి ఇద్దాం, ఎవరెవరికి ఇద్దాం, తర్వాత ఉపాధ్యక్షులు ఎంతమందికి ఇద్దాం, అవి ఎవరెవరికి ఇద్దాం, అసలు యాక్చువల్గా పార్టీ గురించి పనిచేస్తున్న వాళ్ళకి ఇద్దామా, లేకపోతే ఇప్పుడు ఎమ్మెల్యేలా ఓడిపోయిన వాళ్ళకి ఇద్దామా, లేకపోతే గెలిచిన వాళ్ళకి ఇద్దామా, ఏం చేద్దామనే దానిపైన ప్రధానంగా చర్చ జరిగిందంట. ఇంకా క్లారిటీ రావాల్సింది. ఢిల్లీలో రాహుల్కు అభినందన సభ. తెలంగాణలో కులగణన సక్సెస్ నేపథ్యంలో నిర్వహించాలని కాంగ్రెస్ ఓబీసీ నేతల నిర్ణయం. అసలు యాక్చువల్గా వీళ్ళు ఢిల్లీలో ఎందుకు నిర్వహించాలనుకుంటున్నారు? నిజంగా ఒకవేళ తెలంగాణలో కులగణన చేసినందుకు సక్సెస్ నిజంగా అయినందుకు ఒకవేళ ఆయనకు అభినందన సభ పెడితే రాహుల్ గాంధీకి తెలంగాణలో పెట్టాలి. ఎందుకు తెలంగాణలో పెట్టాలంటే తెలంగాణలో ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు, చాలా సంతోషపడుతున్నారు కాబట్టి పెట్టాలి. కానీ ఢిల్లీలో ఎందుకు పెడుతున్నారంటే వీళ్ళు ఓబీసీ నేతలు ఢిల్లీలో పెట్టాలని ఎందుకు ప్లాన్ చేసుకుంటున్నారు అని ఆలోచించినప్పుడు ఏం లేదు కథ. విషయం ఏంటంటే తెలంగాణలో సక్సెస్ అయిందని అంటున్నారు. తెలంగాణ సక్సెస్ అయితే కాదు, ఈ సక్సెస్ ఏం కాలేదు, మొత్తం కూడా అంతా కూడా అన్యాయం జరిగింది, పూర్తి స్థాయిలో లెక్కలు బయటకు రాలేదు కాబట్టి అని చెప్పేసి తెలంగాణ ప్రజల నుంచి అంటే బీసీ వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఢిల్లీలో పెట్టుకుంటే ఎవరేమన్నారు కదా, అందుకని ఢిల్లీలో పెట్టాలని చెప్పి చూస్తున్నారని అంటున్నారు. తెలవాలి, ఇక చూడాలి. ఇక ఢిల్లీలోని ఐఐసీలో సదస్సు. తెలంగాణ నుంచి హాజరైన బీసీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు అందరూ కూడా హాజరయ్యారట. ఢిల్లీలో పెట్టుకున్నారు సభ. ఎందుకంటే ఇక్కడ పెడితే యాక్చువల్గా ఇక్కడ మంచి చేసి ఉంటేనే పెట్టాలి సభ. ఇక 6 4పై ఫోకస్ పెడుతురట. ఏది 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యమంత్రితో కలిపి 12 మంది మంత్రులుగా ఉన్నారు. అంటే 11 + 1 12 మంది ఉన్నారు. అయితే ఇప్పుడు మొత్తం మనకు రాష్ట్రంలో ఎంతమందికి అవకాశం ఉంది అంటే 18 మందికి అవకాశం ఉన్నది. మరి 18 మందికి అవకాశం ఉన్నప్పుడు ఇంకా 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఈ 6 మంత్రి పదవులు ఖాళీగా ఉంటే ఇప్పుడు ఎట్లా ఎన్ని నింపుదామో ఇంకా అనుకున్నప్పుడు 6 నింపేస్తే ఏమవుతుందంటే ఎప్పుడన్నా ఎవరైనా చేరడానికి వచ్చినప్పుడు లేకపోతే ఇంకా ఎవరికైనా ఆశ పెట్టడానికి ఉంటే 1 2 ఖాళీగా పెట్టినాం అనుకో, ఖాళీగా పెడితే ఏమవుతుందంటే అది ఏమన్నా కొంచెం అటు ఇటు ఏమైనా అవుతుంటే ఎందుకు టెన్షన్ పడుతున్నావు, ఆయనకి మంత్రి పదవి అట్లా రెడీగా ఉన్నది ఇస్తామని చెప్పేసి ఒక ఆశ పెట్టి అట్లా చూపిస్తారనమాట. అందులో భాగంగా 2 పదవులు అట్లా పెడతారంటే 1 2 అట్లా దగ్గర పెట్టుకొని మిగతా 4 లేదా 5 నింపేటువంటి అవకాశం ఉందంట. ప్రస్తుతం రాష్ట్ర కేబినెట్లో ముఖ్యమంత్రితో కలిపి 12 మంది మంత్రులు 12 మంది ఉన్నారు. 18 మంది వరకు ఉండొచ్చు. అయితే 6 బెర్తులు ఖాళీగా ఉండగా ఇప్పుడు 4 పదవులకు భర్తీ చేయాలని భావిస్తున్నారు.
ఈ 4 ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీల్లో ఒక్కొక్కరికి కేటాయించనున్నారు. అయితే వీటికి 7 పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇందులో కొందరి పేర్లు దాదాపు ఖరారైనట్లు తెలిసిందట. ఒకవేళ 5వ బెర్త్ కూడా భర్తీ చేయాల్సి వస్తే అప్పటి వరకు ప్రాతినిధ్యం లేని మైనార్టీకి కేటాయించాలని ఆలోచిస్తున్నారట. ఇందుకు 3 పేర్లు వినిపిస్తున్నాయి. అయితే తాత్కాలికంగా ఈ 5వ బెర్త్ భర్తీని ఆపాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో ఒక ఓసీని డ్రాప్ చేసి మరో ఓసీకి అవకాశం కల్పించాలన్న ఆలోచనలో కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉందంట. మరి ఆ ఓసీని ఎవరు డ్రాప్ చేస్తారు? ఆ ఓసీలో ఉన్నటువంటి అంటే మంత్రులు ఎవరైతే ఉంటారో అందులో నుంచి ఒకరు తీసేసే అవకాశం ఉందంట. మరి ఎవరిని తీసేస్తారు, ఎవరిని పెడతారు అనే దానిపైన కూడా డిస్కషన్ జరుగుతుంది. చూడాలి. మీ పిల్లలు ఐఐటీ ఎంసెట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా? జాబ్స్ కోసం చేసే ప్రయత్నంలో విఫలమవుతున్నారా? ఇంగ్లీష్పై పట్టు సాధించలేక పోటీ ప్రపంచంలో వెనుకబడుతున్నారా? స్టేట్ సిలబస్ అయినా సెంట్రల్ సిలబస్ అయినా అన్ని సబ్జెక్టులు ఇప్పుడు ఒక్క క్లిక్లో. షేక్ స్పైకర్ ఇప్పటి వరకు ఎవరు తయారు చేయలేని విధంగా రూపొందించబడిన సరికొత్త యాప్. ఇప్పుడే షేక్ స్పైకర్ యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 1000 రూపాయలకే 7 ఏళ్ల పాటు సబ్స్క్రిప్షన్ పొందండి.